హలో, వెల్కమ్ టు ఎస్ఎంఆర్ ఛానల్ అండి. ఇవాళ రాగి సంగటి, అందులోకి కాంబినేషను వంకాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు వేసి నలిసిండే చట్నీ చేస్తానండి. ఇది కాల్చి ఇట్లా నిప్పుల మీద కాల్చి చేయొచ్చు. పురుగులున్నాయి వంకాయల్లోనా అనే అనుమానం ఉంటే సగానికి కట్ చేసి నూనెతో పాటు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటకాయలు మార్చుకునే దాంట్లో వాటితో పాటు అట్లా సగానికి కట్ చేసి మార్చుకొని అట్లా కూడా చేయొచ్చు. ఇట్లా కాల్చి చేసిందే రుచి ఉంటుంది. ఇట్లన్నా చేయొచ్చు, అట్లన్నా చేయొచ్చు. నలుచుకుండేది దీంట్లోకి 4 వెల్లుల్లిపాయలు, కొత్తిమీర, తర్వాత ఇది వేసుకొని నలుచుకోవాలి. ఇది మార్చుకునేటప్పుడు మటుకు కొంచెం నూనె వేసి ఉప్పు వేసి మార్చుకోవాలి. మార్చుకున్నాక ఇది ఇది పటకారతోటి తోలుది ఇది ఈ విధంగా పొట్టు ఒలుచుకొని వెల్లుల్లిపాయలు, కొత్తిమీర వేసి చట్నీ నలుచుకోవాలండి. ఆ మార్చుకునేటప్పుడు మటుకు కొంచెం నూనె వేసి ఇది చేయాలి. రాగి సంగటిలోకి రాగి పిండి పోస్తాడాను. ఇది రాత్రి మిగిలిపోయిన అన్నంతో చేస్తాడానండి. రాత్రి మిగిలిపోయిన అన్నం ఉంటే దాంట్లోకి బాగా కడిగి పెట్టి కొంచెం ఉప్పు వేసి బాగా ఉడికాక పిండి పోసి ఆ రైస్లోకి కొంచెము నీళ్లు పోసి బాగా ఇంకా అన్నం మెత్తగా ఉడికాక అప్పుడు పిండి పోసి కొంతసేపు బాగా పిండి కూడా ఉడికాక ఈ విధంగా ముద్ద గెలకాలండి. రాగి సంగటి గెలకాలి తెడ్డు కట్టెతోటి. ఇది మిక్సీ జార్లోకి వేసాను. పప్పు గుత్తితో నలుచుకుంటారు, నేను నలుచుకోలేదు. మిక్సీ జార్లోకి వేసి పల్స్ మూడ్లో ఒక్క చుట్టు అట్లా పెట్టి తిప్పానండి, అంతే. ఇది రాగి ముద్దల్లోకి నెయ్యి వేసుకొని చట్నీ వేసుకొని తినడమేనండి, అంతేనండి ఇవాళ టిఫిను. ఇది రాయలసీమ స్పెషల్. ఈరోజు ముగ్గు వచ్చేసి తులసి కోట దగ్గర వేసే చిట్టి ముగ్గులండి ఇవి. ఇది 4 సందు చుక్క 1 అండి. 4 చుక్కలు సందు చుక్క 1 పెట్టడమే చిన్న ముగ్గు తులసి కోట దగ్గర వేసేది, అంతేనండి ఇవాళ వీడియో, అంతే.